హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. పుష్ప 2 రిలీజ్ దగ్గర పడుతుంది. సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మూవీ లెంత్ 3 hours 21 minutes ఉండబోతుంది అని బజ్ నడుస్తుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అల్లు అర్జున్ ప్రమోషన్స్ అండ్ ఈవెంట్స్ లో నాన్ స్టాప్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సుకుమార్ గారు మాత్రం మూవీ రిలీజ్ వరకు ఎవ్రీ పాయింట్ ని పర్ఫెక్ట్ గా సెటిల్ చేస్తూనే ఉంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ బిగ్గర్ వేలోనే థీమ్ ప్లాన్ చేసుకుని ఒక్కొక్కటి హైలైట్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో December 1st ఈవెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఈవెంట్ లో సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ హైదరాబాద్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఒక డౌట్. ప్రతి లార్జ్ స్కేల్ మూవీస్ ని ఈవెంట్స్ జరుపుకోవడానికి పర్మిషన్స్ వస్తున్నాయి, కానీ దేవరాకి మాత్రం ఎక్కడా పర్మిషన్ ఇవ్వలేదు అని టీం చెప్పారు. అసలు అది నిజమో అబద్ధమో అర్థం కావట్లే. ఏంటో మరి. ఇంకా ఈ పుష్ప 2 న్యూ రికార్డ్ సెట్ చేస్తుంది అని టీం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సుకుమార్ గారు ఫైనల్ పోర్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఆయన ఏ ఈవెంట్ కి అటెండ్ అవ్వలేకపోతున్నారు. బహుశా సినిమా రిలీజ్ అయ్యాకే ఆయన మీడియా ముందుకు వస్తారేమో. మూవీలో ఇంకో మెయిన్ మాస్టియస్ట్ ఫీస్ట్ సాంగ్ ఉందంట. అదే జాతర సాంగ్ అయి ఉంటది. ఇంకొన్ని రోజుల్లో ఆ సాంగ్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. December 5th జాతర వేరే లెవెల్లో ఉండబోతుంది. అవునట్టు మొన్న జరిగిన ఈవెంట్ లో పాట కన్నా 2 ఇన్సిడెంట్స్ నన్ను షాక్ చేశాయి. ఫస్ట్ ది వచ్చేసి డిఎస్పీ గారు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ మీద కొంచెం ఫైర్ అయ్యారు. అంటే మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టైం కి ఇవ్వలేదు అని, అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆప్షన్స్ కి వెళ్లాల్సి వచ్చింది అని రూమర్స్ వినిపించాయి. అది కరెక్టే అని డిఎస్పీ ఒక్కటే ముక్కతో డౌట్ క్లియర్ చేశారు. ప్రేమ ఉన్న దగ్గర కంప్లైంట్స్ కూడా ఉంటాయని ఒక లైన్ మెన్షన్ చేశారు. ఇంకోటి ఏంటంటే, రష్మిక గారిని మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా, లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అని క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఆల్రెడీ ఆడియన్స్ కి తెలుసు అని చెప్పారు. అంటే అది కన్ఫర్మ్ విజయ్ దేవరకొండయే అనుకుంటా. ప్రతిసారి ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు చేసి ఇద్దరికిద్దరు దొరికిపోతూ ఉంటారన్నమాట. సో ఈ 2 టాపిక్స్ అయితే చెన్నై ఈవెంట్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరి చూద్దాం. ఇవన్నీ పక్కన పెడితే పుష్ప 2 మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనడంలో డౌటే లేదు. మూవీలో సాంగ్స్ ఒక్కొక్కటి సెన్సేషన్ క్రియేట్ చేసుకుంటూనే వచ్చాయి. నేనైతే జాతర సాంగ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా.